హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఫ్లాట్గానే ఓపెన్ అయింది 24,839 దగ్గర. సో లాస్ట్ డే క్లోజింగ్ చూస్తే 24,836. సో చాలా ఫ్లాట్గా ఓపెన్ అయింది. అక్కడి నుంచి టాప్ లెవెల్లో రీచ్ అయిన హై వచ్చేసి 24,970 ఏరియా వరకు కూడా వెళ్ళింది. అండ్ ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి 24,836. ఇంట్రాడే రీచ్ అయిన హై 24,970. అలానే ఇంట్రాడే లో చూస్తే 24,798, 24,800 యాజ్ బేస్ యాక్ట్ చేసింది. 24,800 తీసుకుందాం. మార్కెట్ ఫైనల్గా క్లోజ్ అయింది నిన్నటికన్నా కొద్దిగా బెటర్గా 24,857 దగ్గర యాక్చువల్ మార్కెట్ క్లోజింగ్ అయితే రావడం జరిగింది. నిన్నటి క్యాండిల్తో కంపేర్ చేసుకుంటే మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అందులోనూ బాడీ పరంగా చూసుకుంటే చాలా టైనీ రేంజ్. ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూసుకుంటే 20 పాయింట్స్ రేంజే కనబడుతుంది. సో మార్కెట్ ఇక్కడ స్టెబిలైజ్ అవడానికి ట్రై చేస్తుంది. అండ్ మనకి వీక్లీ ఎక్స్పైరీ ఎల్లుండి ఉంది కాబట్టి సేమ్ ఇదే రేంజ్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం నిన్న ఏదైతే రేంజ్ ఎక్స్పెక్ట్ చేసామో అదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే 9:15కి మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇనిషియల్గా 1 అవర్ పాటు ఈ 24,800 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ ప్రతి క్యాండిల్ లో యావరేజ్గా చూసుకుంటే 24,820 అరౌండ్ టచ్ చేసి మళ్ళీ ఆఫ్టర్ 1 అవర్ మార్కెట్ ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఫామ్ చేసుకుంది ఈ 24,800 అరౌండ్. సో ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అవుతూ నెక్స్ట్ 24,950 వరకు వెళ్ళింది. మనం టాప్ లెవెల్లో 25,000 లెవెల్ ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ లాగా గమనిస్తున్నాం. బికాస్ ఇది సైకాలజికల్ లెవెల్ అండ్ ఒక రౌండ్ ఆఫ్ ఫిగర్ కాబట్టి దీన్ని రెసిస్టెన్స్ లానే చూస్తున్నాం. సో ఇంత దూరం వచ్చిన ఈ 25,000 లెవెల్కి లెస్ దెన్ 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఎక్కువ టైం ఇక్కడ కన్సోలిడేట్ అయింది. అండ్ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయినా కానీ సో నెక్స్ట్ టైం రీచ్ అయినప్పుడు ఇక్కడ హై వచ్చేసి 24,970 వరకు రీచ్ అయింది ఇంట్రాడే హై. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్లో మనకి ఏదైతే హై రీచ్ అయిందో 24,970 నియర్ బై వరకు, సో ఈ హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో సో ఇక్కడ బియర్స్ మార్కెట్ కంట్రోల్ తీసుకున్నారు. వెంటనే మార్కెట్ని డౌన్ సైడ్ పడేశారు. సో ఇక్కడ ఈ 25,000 లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. మార్కెట్ ఈ లెవెల్కి దగ్గరలో వస్తుంటే సో బియర్స్ యాక్టివేట్ అవుతారు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అనేది అవుతుంది. సో ఈ వీక్లీ ఎక్స్పైరీకి అయితే మనం ఇదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలా మార్కెట్ 24,970 హై నుంచి 24,857 వరకు ఫాల్ అవ్వడం జరిగింది. మోర్ దెన్ 100 పాయింట్స్ ఫాల్ అవుతూ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో మనం ఓవరాల్గా కూడా ఇదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 24,800 నుంచి 25,000 ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది ఈ ఎక్స్పైరీకి అని మన ప్రిడిక్షన్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం నిన్నటి క్యాండిల్ చూశాక సో ఇంత హై వెళ్ళిన 52,000 మార్క్ని మనం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లానే గమనిస్తున్నాం అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఈ బాడీ క్లోజింగ్ బట్టి 51,400 లెవెల్కి ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ టాప్ లెవెల్లో మాత్రం కొద్దిగా హయ్యర్ సైడే వెళ్ళింది. అది కూడా 52,000 రౌండ్ ఆఫ్ మార్క్కి చాలా దగ్గరలో 51,957 ఇంట్రాడే రీచ్ అయిన హై. అలానే ఇంట్రాడే రీచ్ అయిన లో చూస్తే 51,260 లో. అలానే ఓపెనింగ్ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ అయింది 51,383. సో మనం 51,400 లెవెల్ గురించి మాట్లాడుకున్నాం. సో దానికి దగ్గరలోనే మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది 51,383 దగ్గర. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది ఒక 100 పాయింట్స్ ఎబోలో. యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 51,500. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే హై అండ్ లోస్ ప్రకారం 700 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. అండ్ నిన్నటి క్యాండిల్కి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ రేపటి మార్కెట్లో కూడా అండ్ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో రేపు కూడా ఇదే రేంజే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
సో ఈరోజు ఎలా అయితే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ ఇన్సైడ్ క్యాండిల్కి ఇంకో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనేది మన ప్రిడిక్షన్. సో రేపు ఎక్స్పైరీ తర్వాత మళ్ళీ ఈ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఆల్మోస్ట్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. సో ఇక్కడ కూడా 51,300 లెవెల్ దగ్గర మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేసింది 1 అవర్ పాటు. సో ఇక 300 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అయ్యాక సో ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ ఫర్దర్ కంటిన్యూ చేస్తూ, సో ఇక్కడ మనం బాడీస్ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే మోస్ట్లీ 51,800 ఈ ఏరియా దగ్గరే మార్కెట్ ఎక్కువ రెస్పెక్ట్ చేసింది. సో ఇక్కడ ఓన్లీ ఈ ఒక్క క్యాండిల్లో మాత్రమే సో ఇక్కడ క్లోజింగ్కి రీచ్ అయిన హైకి చాలా గ్యాప్ అయితే ఉంది. క్లోజింగ్ వచ్చేసి 51,800 ఉంటే రీచ్ అయిన హై వచ్చేసి 51,957. సో మోర్ దెన్ 150 పాయింట్స్ గ్యాప్ ఇక్కడ కనపడుతుంది. సో మార్కెట్కి అయితే స్ట్రెంత్ లేదు 52,000 ఎబోవ్ స్టే చేయడానికి, దీని నియర్ బై రావడానికి కూడా కుదరలేదు. ఇక్కడ అన్ని క్యాండిల్స్ కూడా 51,900 బిలోనే క్లోజ్ అయ్యాయి. సో అలా మార్కెట్ నిఫ్టీ 50లో లాస్ట్ మూమెంట్లో బియర్స్ ఎలా అయితే పొజిషన్స్ తీసుకున్నారో ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. ఈ లాస్ట్ 3 క్యాండిల్స్లో ఈ 2 క్యాండిల్స్నే మనం తీసుకోవచ్చు, 245 అండ్ 3. సో ఇక్కడే మనకి 51,900 నుంచి 51,400 ఒక 500 పాయింట్స్ దాకా మార్కెట్ ఫాలో అవ్వడం జరిగింది. సివియర్ సెల్లింగ్ ప్రెషర్ ఉండడం వల్ల 51,426 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది అని చూపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 51,500. సో ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. రేపు మళ్ళీ మంత్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీకి. సో ఈ క్లోజింగ్ నుంచి మనం అప్ అండ్ డౌన్ 200 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రెసెంట్ ఇనిషియల్గా. సో ఈ మార్కెట్ కన్సోలిడేషన్ ఫేస్లో ఉంది, ఎటువంటి డైరెక్షన్ లేనప్పుడు ఈ 400 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ లేదు. సో నెగిటివ్ సెంటిమెంట్ ఉంది అంటే అప్పుడు మనం 51,000 లెవెల్ని ఒక బ్యారియర్ లాగా చూస్తాం, ఇది సపోర్ట్ అయినా రెసిస్టెన్స్ లాగైనా యాక్ట్ చేస్తుంది అని. సో ఇఫ్ ఇట్స్ ఏ రెసిస్టెన్స్ దెన్ మనం 51,500 నుంచి 51,000 ఈ 500 పాయింట్స్ ఎక్స్పైరీకి గమనిస్తుంటాం. సపోర్ట్లా కన్వర్ట్ అవుతుంటే టాప్ లెవెల్లో 52,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. సో టాప్ సైడ్ 500 పాయింట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఏదైనా మార్కెట్ ఓపెనింగ్ అండ్ 15 మినిట్స్ క్యాండిల్స్ 51,500 లెవెల్కి ఏ విధంగా క్లోజ్ అవుతున్నాయి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం, సో మనం ఏ రేంజ్లో ఉండబోతున్నాం అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.